వ్యాలంటైన్స్ డే సందర్భంగా విశాఖలోని అనేక ప్రదేశాలు ఉన్నప్పటికీ వైజాగ్ తాజ్‌మహల్‌పై ఒక ప్రత్యేక కథనాన్ని తయారు చేసేందుకు జేకే న్యూస్ బృందం సంకల్పించింది. ఈ క్రమంలోనే అందుబాటులో ఉన్న అన్ని వివరాలతో ఒక సమగ్రమైన కథనాన్ని అందజేసే ప్రయత్నం చేస్తోంది. వైజాగ్ తాజ్‌మహల్ అసలు పేరు ప్రేమ నివేదన. షాజహాన్, ముంతాజ్‌ల ప్రేమను మించిన డెప్త్. రాజా వైరిచర్ల వీరభద్ర బహదూర్, రాణి లక్ష్మీ నరసింహ దాంపత్యం మధ్య ఉంది. వీరిద్దరి వివాహం 1895లో కాగా 7 ఏళ్ల అన్యోన్య దాంపత్యానికి ప్రతీకగా రాణి గర్భం దాల్చారు. అయితే కాన్పు సమయంలో ఆమె తుదిశ్వాస విడిచారు. ఇక్కడ దురదృష్టకరమైన విషాదం ఏమంటే ఆమె జన్మనిచ్చిన 2 కవలలు కూడా మృతి చెందారు. ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న మహారాణి మృతి చెందడంతో రాజా వీరబహదూర్ కొంతకాలం పాటు నిర్లిప్తంగా ఉండిపోయారు. అయినప్పటికీ ఆమె జ్ఞాపకార్థం యూరోపియన్, బెంగాల్, ఒరిస్సా, ఆంధ్ర శైలులతో ఒక భవ్యమైన మందిరాన్ని నిర్మించారు. ఈ అద్భుతమైన భవంతిలో అప్పటి ప్రఖ్యాత చిత్రకారుడు రాజా రవివర్మ మార్గనిర్దేశకత్వంలో సుమారు 2.5 అడుగుల ఎత్తైన పాలరాతి శిల్పాన్ని ఆ ప్రేమ నివేదన భవనంలో ఏర్పాటు చేశారు. అయితే కాలక్రమంలో ఆ పాలరాతి విగ్రహం దొంగల పాలైంది. అయితే ఈ అద్భుత నిర్మాణంపై అనేక పరిశోధనలు, అనేక ఆసక్తికరమైన కథనాలు కూడా ప్రచారంలో ఉన్నాయి. చాలామంది విశాఖ బీచ్ అనుకుంటారు, లేదా కైలాసగిరి అనుకుంటారు, ఇతర పర్యాటక ప్రదేశాలు అనుకుంటారు. కేవలం అది మాత్రమే కాదు, విశాఖకు వచ్చేవారు తప్పనిసరిగా చూడాల్సినటువంటి ఒక చారిత్రాత్మక కట్టడం వైజాగ్ తాజ్‌మహల్. ప్రస్తుతం పరిస్థితి చూసినట్లయితే చాలా కళావిహీనంగా ఉంది. అసలు నిర్వహణ అనేది లేదు. ఇవన్నీ కూడా మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. వాస్తవానికి లోపలికి వెళ్ళేందుకు ఇక్కడ గేట్ అయితే క్లోజ్ చేసి ఉంది. లేదంటే లోపలికి వెళ్ళి అక్కడ పరిస్థితులు ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేసేవాళ్ళం. కాకపోతే మనకున్నటువంటి పరిమితుల దృష్ట్యా కేవలం గేటు వెలుపలికి మాత్రమే పరిమితమయ్యాము. కానీ గేటు లోపల ఉన్నటువంటి విషయాన్ని మాత్రం మనం బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము. ఎందుకంటే వైజాగ్ తాజ్‌మహల్ విశాఖ చరిత్ర, విశాఖ సిగ్నేచర్, ఇటువంటి ప్రేమ సంతకాన్ని ప్రతి ఒక్కరు కూడా కాపాడుకోవాలి. ముఖ్యంగా అధికార యంత్రాంగం కూడా దీనికోసం తగిన దృష్టి పెట్టినట్లయితే ఇది ఒక మంచి పర్యాటక ప్రదేశంగా మారే అవకాశం ఉంది. వీడియో జర్నలిస్ట్ హేమంత్, జగదీష్ కుమార్, జేకే న్యూస్, విశాఖపట్నం. వైజాగ్ తాజ్‌మహల్ని మనం ఎన్ని యాంగిల్స్లో చూసినా ఒక డిఫరెంట్ లుక్ అనేది కనిపిస్తూ ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి అనేక మంది వార్తా కథనాలు పరిశీలించినప్పటికీ కూడా ఆ పరిస్థితులు పూర్తిగా రాలేదు. దీనికి సంబంధించి చూసినట్లయితే చాలా సువిశాలమైనటువంటి ప్రాంతం, చాలా సువిశాలమైనటువంటి ప్రదేశం. ఆ నిర్మాణం కానీ, కానీ ఇది వైజాగ్ తాజ్‌మహల్ ప్రస్తుతం అంటే ఇలాగా కురించిపోయింది. కానీ ఇది నిర్మాణం చేసే సమయంలో ఈ చుట్టుపక్కల ఎలాంటి ప్రదేశాలు కూడా లేవు, ఎలాంటి భవనాలు లేవు. ఇంత తక్కువ ప్లేస్ కూడా కాదు. ముందున ఒక ఉద్యానవనం ఉండేది, అదేవిధంగా వాటర్ ఫౌంటైన్స్ ఉండేవి, సుందరమైనటువంటి విశాఖ తీరం కనిపిస్తూ ఉండేది. అంటే ఆ తర్వాత కాలక్రమంలో విశాఖ బీచ్ రోడ్లో అనేకమైనటువంటి నిర్మాణాలు రావడం, అదేవిధంగా మరోవైపు అటు ఇటు కూడా భవనాలు రావడం. ఇప్పుడు విశాఖలోని తాజ్‌మహల్ ఎక్కడ ఉంది అంటే ఎత్తుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అద్భుతమైనటువంటి ప్రదేశం, ప్రకృతి సౌందర్యంతో అలరారేటువంటి ప్రదేశం ప్రస్తుతం వివాదానికి గురించే పరిస్థితి మనం చెప్పుకోవచ్చు. పరిస్థితిలో మార్పు రావాలి. విశాఖ వచ్చే పర్యాటకులు ఖచ్చితంగా వైజాగ్ తాజ్‌మహల్ చూసి ఇక్కడ పరిస్థితిని తెలుసుకోవాలి. ఎందుకంటే ది సిగ్నేచర్ ఆఫ్ విశాఖ.